కేటీఆర్ మదం మాటలు ఒకసారి చూద్దాం. ఇక సన్నాసిని కలెక్టర్ గా పెట్టిండ్రు. సిరిసిల్ల కలెక్టర్ పై నోరు పారేసుకున్న కేటీఆర్, వీళ్ళ నాటకాలు ఎన్ని రోజుల్లో చూస్తాం, నేను అంత మంచోడ్నేం కాదు, అతి చేస్తున్న కలెక్టర్లు ఎవడన్నా అతి చేస్తున్న కలెక్టర్లు పోలీసులు అధికారులతో వడ్డీతో సహా చెల్లిస్తా. అతి చేస్తున్న కలెక్టర్లు పోలీసులు అంటున్నా అతి చేసినట్టు కనిపించలేదా మరి? అప్పుడు మా మీదే దాడి జరిగింది, ఆఫీస్ పైన దాడి చేసి సిబ్బందిని ఇబ్బంది పెట్టి మా సిస్టమ్స్ సర్వర్లు అన్ని ఎత్తుకపోయి నాశనం చేసి రాడ్లు నెంబర్ ప్లేట్లు లేని కార్లలో వచ్చి మాస్కులు పెట్టి కొట్టి మా పైన 307 పెట్టినప్పుడు అతి కాదా ఇది? అసలు అంటే కళ్ళు ఏడున్నాయి అప్పుడు? కళ్ళు నెత్తికెక్కినాయా? మీద ఉన్నాయా కళ్ళు? అట్లుంటది అన్నట్టు. రేవంత్ రెడ్డి తాత దిగొచ్చినా నా వెంట్రికి కూడా పీకలేరు అంటూ కామెంట్. ఇదా మీ తాత నీ భాష? ఎంట్రిక ఏం ఎంట్రికలు ఉన్నాయి నీకు? అంత పెద్ద లేదన్నా ఉన్నాయా? ఇదా భాష? పీకల్నా? అరే నీకు ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్లలో బుద్ధి చెప్పిండు కదా, అయినా మారదా బుద్ధి? వెంట్రుకలు వీకుడు, తర్వాత అదే వీకుడు, ఇవన్నీ కథలన్నీ ఇట్లుంటాయి అన్నట్టు లెక్క. మళ్ళీ ఇంకా వీళ్ళు ఏ ప్రోగ్రామ్ భాష గురించి మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడుతున్నాడు, ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు వచ్చి అయ్యా చెప్పిన భాష ఇదంతా మీ అయ్యా నేర్పిండు. ఏంటంటే మీ అయ్యా దీనికి ఈ యూనివర్సిటీ ఉంటది కదా, బూత్ భాషల యూనివర్సిటీకి మీ అయ్యా వైస్ ఛాన్సలర్ కూడా కాదు, ఛాన్సలర్. ఇంకా దానికంటే ఇంకేంటంటే బూతు పితామహుడు అని కూడా అనుకోవచ్చు. అప్పట్లో కవిచోడప్పు ఉండే, బూతులు నీతులు అని చెప్పేసి ఆయన ఒక కథ ఉండే, వేరే లోక ఖ్యాతులు అని చెప్పి అంటుండే. అట్లా అంతకంటే ఎక్కువది ఇప్పుడు మీ కథ. బూతుల గురించి మాట్లాడతారు ఈయన. ఇంకేమంటారు మళ్ళీ? ఇంకేంది సన్నాసిని కలెక్టర్గా పెట్టిండ్రట, మరి నిన్నేమనాలి? అరే ఒక ఐఏఎస్ ను పట్టుకొని, లేకపోతే ఇప్పుడు మీ చెల్లె దగ్గరకు పోయి కాలం ఏవాడ కలెక్టర్ ఏమంటే అప్పుడు మరి ఏమనకపోతుంది? ఇప్పుడు ఐఏఎస్ సంఘాలు ఏమన్నా ఉన్నాయా? ఉద్యోగ సంఘాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు కలెక్టర్ పైన దాడి చేస్తే అందరు వెళ్ళిళ్ళు కదా, మరి కలెక్టర్ ను తిడితే ఉద్యోగ సంఘాలు కలెక్టర్ కు అండగా వెళ్ళండి ఈయన. మళ్ళా ఈయన కలెక్టర్ కు అండగా అట్లా ఇడతారా అండి, అట్లా కొడతారా, దాడి చేస్తారా అని చెప్పేసి అన్నాడు. మరి ఇప్పుడు కేటీఆర్ కు వ్యతిరేకంగా ఈ ఉద్యోగ సంఘాలన్నీ రావాలి కదా కలెక్టర్ పైన వాడిన భాషకి. సిరిసిల్ల కలెక్టర్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు పారేసుకున్నారు. ఆయన సన్నాసి అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. మంగళవారం సిరిసిల్లలోని బీఆర్ఎస్ భవన్ లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సిరిసిల్ల కలెక్టర్ పై కామెంట్ చేసిండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. నిన్ను కూడా మాట్లాడతారు, నీవుకే నేర్పిన కదే అవి.